అందరికీ నమస్కారం. కెమిస్ట్రీలో చాలా ముఖ్యమైన టాపిక్ రసాయన సమీకరణాలను తుల్యం చేయడం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇది చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపించినా నమ్మండి, చాలా సులభమైన పద్ధతితో దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. రండి, ఈ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఈ సెషన్లో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ సమీకరణాలను బ్యాలెన్స్ చేయడం ఎందుకు అంత అవసరమో తెలుసుకుంటాం. ఆ తరువాత దాన్ని ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం, ఒక పెద్ద ఎగ్జాంపుల్తో సహా. ఇంకా ఈ సమీకరణాలకు కొన్ని సింబల్స్ యాడ్ చేయడం గురించి, అలానే మనమందరం కలిసి ఒకటి ప్రాక్టీస్ చేసి ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. రైట్, మన మొదటి ప్రశ్న, అసలు ఎందుకు బ్యాలెన్స్ చెయ్యాలి? ఏదైనా నేర్చుకునే ముందు ఎందుకు అని అడగడం చాలా ముఖ్యం గదా. సరే, ఈ రసాయన చర్యను ఒక్కసారి చూడండి. మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయి మెగ్నీషియం ఆక్సైడ్ వస్తోంది. ఈక్వేషన్ ఏంటంటే Mg+O2 టెన్స్ టు MgO. ఏమంటారు? ఇది బ్యాలెన్స్డ్గా ఉందా? ఇప్పుడు ఆటమ్స్ లెక్కబెడితే మనకే అసలు విషయం అర్థమవుతుంది. చూడండి, ఎడమవైపు అంటే రియాక్టెంట్ సైడు ఒక మెగ్నీషియం, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. కానీ కుడివైపు ప్రోడక్ట్ సైడ్ చూస్తే ఒక మెగ్నీషియం, కానీ ఒకే ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉంది. మరి ఇంకో ఆక్సిజన్ ఆటమ్ ఏమైంది? ఇక్కడేదో తేగాగా ఉంది కదా. ఎందుకంటే కెమిస్ట్రీలో ఒక ఫండమెంటల్ రూల్ ఉంది, అదే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. సింపుల్గా చెప్పాలంటే, ఏ కెమికల్ రియాక్షన్లోనైనా మనం కొత్తగా దేన్ని సృష్టించలేము, ఉన్నదాన్ని నాశనం చేయలేము. అంటే రియాక్షన్కి ముందు ఏ ఎలిమెంట్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయో, రియాక్షన్ తర్వాత కూడా ఖచ్చితంగా అన్నే ఉండాలి. అందుకే మనం ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి మనం వాడే ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ మెథడ్ గురించి తెలుసుకుందాం. దీన్నే హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు. అయితే మొదలుపెట్టే ముందు ఒక చాలా ముఖ్యమైన రూల్ ఉంది. దీన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం ఫార్ములాకి ముందుండే పెద్ద నంబర్స్ని, అంటే కోఎఫిషియెంట్స్ని మాత్రమే మార్చగలం. ఫార్ములాలో కిందుండే చిన్న నంబర్స్ని, అంటే సబ్స్క్రిప్ట్స్ని అస్సలు ఎప్పటికీ టచ్ చేయకూడదు. ఎందుకంటే మీరు H2Oని H2O2లా మార్చారనుకోండి, అదిక నీళ్లు కాదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ అయిపోతుంది. సో ఆ తప్పు ఎప్పుడూ చెయ్యొద్దు. ఓకే, ఇప్పుడు కొంచెం పెద్దగా, కాంప్లెక్స్గా కనిపించే ఒక ఉదాహరణను స్టెప్ బై స్టెప్ చేద్దాం. కంగారు పడకండి, ప్రాసెస్ ఫాలో అయితే చాలా సింపుల్గా అర్థమైపోతుంది. మనం బ్యాలెన్స్ చేయబోయే ఈక్వేషన్ ఇది. ఐరన్ Fe నీటి ఆవిరితో H2O రియాక్ట్ అయ్యి ఐరన్ ఆక్సైడ్ F3O4 మరియు హైడ్రోజన్ గ్యాస్ని H2 ఇస్తోంది. ఫస్ట్ స్టెప్, ఎప్పుడైనా సరే రెండు వైపులా ఉన్న యాటమ్స్ని లెక్కపెట్టాలి. ఈ టేబుల్లో చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక ఐరన్, 2 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్. రైట్ సైడ్ 3 ఐరన్స్, 2 హైడ్రోజన్స్, 4 ఆక్సిజన్స్. హైడ్రోజన్ తప్ప ఐరన్, ఆక్సిజన్ 2 అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. స్టెప్ 2, ఎక్కడ్నుంచి స్టార్ట్ చేయాలి? ఒక చిన్న టిప్ ఏంటంటే, ఎప్పుడూ ఎక్కువ యాటమ్స్ ఉన్న కాంపౌండ్తో స్టార్ట్ చేయడం ఈజీ. ఇక్కడ అది Fe3O4. అందులో కూడా ఆక్సిజన్ యాటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. రైట్ సైడ్ 4 ఆక్సిజన్లున్నాయి. లెఫ్ట్ సైడ్ H2Oలో ఒకటే ఉంది. దాన్ని 4 చేయడానికి ఏం చేయాలి? సింపుల్, H2O ముందు ఒక 4 పెడదాం, అంతే. అప్పుడు ఆక్సిజన్లు 4 × 1 4 అవుతాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఎలా మారింది చూడండి. ఆక్సిజన్ ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది, రెండు వైపులా 4 ఉన్నాయి. కానీ మనం H2O ముందు 4 పెట్టడం వల్ల లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్ యాటమ్స్ ఇప్పుడు 4 × 2 అంటే 8 అయ్యాయి. సో ఒకటి బ్యాలెన్స్ చేస్తే ఇంకొకటి అన్బ్యాలెన్స్ అయ్యింది. నో ప్రాబ్లం, ఇప్పుడు హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేద్దాం. స్టెప్ 3, ఇప్పుడు హైడ్రోజన్ సంగతి చూద్దాం. లెఫ్ట్ సైడ్ 8 హైడ్రోజన్లున్నాయి, కానీ రైట్ సైడ్ H2లో 2 ఉన్నాయి. సో ఆ 2ని 8 చేయడానికి ఏం చేయాలి? రైట్, H2 ముందు ఒక 4 పెడితే సరి. అప్పుడు రైట్ సైడ్ కూడా 4 × 2 అంటే 8 హైడ్రోజన్స్ అవుతాయి. సూపర్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ఈక్వేషన్ ఇలా ఉంది. ఆక్సిజన్ బ్యాలెన్స్డ్, హైడ్రోజన్ బ్యాలెన్స్డ్, ఇక మిగిలింది మన ఐరన్ Fe మాత్రమే. ఇది ఫైనల్ స్టెప్. రైట్ సైడ్ 3 ఐరన్ ఆటమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది. ఇది చాలా సింపుల్. లెఫ్ట్ సైడ్ ఉన్న Fe ముందు 3 అనే నంబర్ పెడితే 2 సమానమైపోతాయి. అద్భుతం! చూసారా, ఇది మన ఫైనల్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిన ఈక్వేషన్. ఒక్కసారి ఫైనల్ చెక్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ 3 ఐరన్, 8 హైడ్రోజన్,
4 ఆక్సిజన్. రైట్ సైడ్ 3 ఐరన్, 8 హైడ్రోజన్, 4 ఆక్సిజన్. అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఓకే, ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేశాం. కానీ దీన్ని ఇంకాస్త బెటర్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్తో చూపించొచ్చు. అదెలా అంటే ప్రతి కెమికల్ ఏ స్టేట్లో ఉందో చెప్పడం ద్వారా. మనం ఈ సింబల్స్ వాడతాం. సాలిడ్ అంటే ఘన పదార్థానికి బ్రాకెట్లో ఎస్ అని, లిక్విడ్ అంటే ద్రవ పదార్థానికి ఎల్ అని, గ్యాస్ అంటే వాయు పదార్థానికి జి అని రాస్తాం. ఒకవేళ ఏదైనా నీటిలో కరిగి ఉంటే దాన్ని యాక్వియస్ సొల్యూషన్ అంటాం. దానికి ఏక్యూ అని రాస్తాం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి ఈ సింబల్స్ పెడితే అది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఐరన్ సాలిడ్ స్టేట్లో, నీళ్లు ఆవిరి రూపంలో అంటే గ్యాస్ స్టేట్లో రియాక్ట్ అవుతున్నాయి. మనకొచ్చిన ఐరన్ ఆక్సైడ్ ఒక సాలిడ్ ఎస్ మరియు హైడ్రోజన్ ఒక గ్యాస్ జి. చూశారా? ఇప్పుడు ఈక్వేషన్ ఇంకా క్లియర్గా ఉంది. సరే, ఇప్పటిదాకా నేర్చుకున్నది మనకు ఎంతవరకు అర్థమైందో చూద్దాం. రెడీనా? మనమందరం కలిసి ఇంకొక ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. మనం సాల్వ్ చేయబోయే ఈక్వేషన్ ఇది. సోడియం హైడ్రాక్సైడ్ NaOH plus sulfuric acid H2SO4 gives sodium sulfate Na2SO4 and water H2O. ఫస్ట్ స్టెప్ ఏంటి? కరెక్ట్, ఆటమ్స్ కౌంట్ చేయడం. లెఫ్ట్ సైడ్ ఒక సోడియం Na, ఒక సల్ఫర్ S. హైడ్రోజన్లు జాగ్రత్తగా చూడండి. NaOHలో 1, H2SO4లో 2ఉన్నాయి. సో మొత్తం 3. ఆక్సిజన్లు NaOHలో 1, H2SO4లో 4, మొత్తం 5. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే 2 సోడియంలు, 1 సల్ఫర్, 2 హైడ్రోజన్లు, 5 ఆక్సిజన్లు. ఓకే, సోడియం హైడ్రోజన్ 2 అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సోడియం ఒక మెటల్ కాబట్టి దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సోడియంని బ్యాలెన్స్ చేయటానికి ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ NaOH ముందు ఒక 2 పెడదాం. ఇప్పుడు సోడియం బ్యాలెన్స్ అయింది. కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్లు, ఆక్సిజన్ల కౌంట్ మారింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్లు NaOHలో 2 ప్లస్ H2SO4లో 2, మొత్తం 4 అయ్యాయి. ఆక్సిజన్లు NaOHలో 2 ప్లస్ H2SO4లో 4, మొత్తం 6 అయ్యాయి. రైట్ సైడ్ హైడ్రోజన్లో 2 ఉన్నాయి. సో వాటిని 4 చేయడానికి H2O ముందు ఒక 2 పెడదాం. ఇప్పుడు రైట్ సైడ్ హైడ్రోజన్లు 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఆక్సిజన్లు Na2SO4లో 4 ప్లస్ 2H2Oలో 2, మొత్తం 6 అయ్యాయి. ఇప్పుడు చూడండి, అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి. మన ఫైనల్ ఈక్వేషన్ 2NaOH ప్లస్ H2SO4, 2Na2SO4 ప్లస్ 2H2O. చాలా బాగా చేశారు. ఈ టాపిక్ ముగించే ముందు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయాలు: 1. ఎప్పుడూ 2 వైపులా ఆటమ్స్ లెక్కపెట్టడంతోనే స్టార్ట్ చేయాలి. 2. కాంప్లెక్స్గా ఉన్న కాంపౌండ్తో స్టార్ట్ చేయడం మంచిది. 3. ఒకేసారి ఒక్కో ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేయండి. 4. ఇది చాలా ముఖ్యం, ఫార్ములాలోని చిన్న నంబర్స్ని, సబ్స్క్రిప్ట్స్ని ఎప్పుడూ అస్సలు మార్చొద్దు. 5. అంతా అయిపోయాక ఫైనల్గా అన్ని ఆటమ్స్ని ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఏ రసాయన సమీకరణాన్నైనా ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చు. ఇది కెమిస్ట్రీలో మీ జర్నీకి చాలా హెల్ప్ అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు, ఈ స్కిల్లో పర్ఫెక్ట్ అయిపోతారు.